3వ అధ్యాయము 18వ వచనం, 754వ పేజీ. ఆ దినములందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షారసము పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును, యూదా నదులన్నిటిలో నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి సిత్తీము లోయను తడుపును. ఐగుప్తీయులను యోదమీయులను చాలమ్మా, సిత్తీము లోయను తడుపును. చాలా అంతవరకు చాలు. ఇక్కడ ఏం రాయబడి ఉంది? చివరిలో ఒక వ్యాలీ రాయబడి ఉంది. ఏంటది? సిత్తీము లోయ. ఆదికాండం 10వ అధ్యాయంలో ఇంకొక లోయ రాయబడి ఉంది, అది సిత్తీము లోయ. అది పాపానికి సాదృశ్యం అయితే, ఈ సిత్తీము లోయ మానవ యొక్క హృదయానికి సాదృశ్యంగా ఉంది. అది ఏ రీతిగా మానవుని యొక్క హృదయానికి సాదృశ్యంగా ఉందో రాబోయే లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ లేఖనాలు ప్రభువు మన పక్షంగా వివరించలాగునగా దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ స్వరూపమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ ఉన్నాము. ఈ సాయంకాల సమయము మాకు ప్రశస్తంగా అనుగ్రహించిన విధానానికే వందనాలు, స్తోత్రాలు. సండే బైబిల్ స్టడీ నీ దాసుడు ప్రభా దూర ప్రాంతానికి వెళ్ళి ఉండగా మరి ఆశీర్వాదం గారి ద్వారా మాకు అనుగ్రహించిన ఈ సమయానికై వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. వాతావరణం కొంచెం అననుకూలంగా ఉంది. ఆ శబ్దాలు గమనాలు మా యొక్క సమయానికి రాకుండా, ఇక్కడ డిస్టర్బెన్స్ కాకుండా దూరపరచమని నీ ప్రసన్నతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఇక చదవబడిన లేఖన భాగాలు వివరించుకుంటూ దాని జ్ఞానాన్ని అనుగ్రహించండి. అయోగ్యుడిని, అపాత్రుడిని, యోగ్యత లేని వాడిని నీ సిలువు చాటున మరుగుపరుచుకొని నీ బలిపీఠమైన దహించివేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. సన్నిధిని మాతో ఉంచండి. మా మధ్య సింహాసనాసీనుడు కమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు మాట్లాడితే వినాలని ఆశతో వచ్చి ఉన్నాం ప్రభా. ఖాళీ హృదయాలతో వచ్చాము. మీ యొక్క జీవాహారంతో నింపి తృప్తిపరచమని, నీతి సూర్యుడై మా తల్ల మీద ఉదయించమని నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, యొక్క యోవేలు గ్రంథము చాలా ప్రాముఖ్యమైన గ్రంథము. పరిశుద్ధ గ్రంథములో యోవేలు గ్రంథానికి ఉన్న ప్రాముఖ్యత ఒక్క దినములో, ఒక గంటలో చెప్పుకుంటే మనం వివరించలేము. కానీ కనీసము ఒక్క వారం రోజులు చెప్పుకోవడానికి అవకాశం ఇస్తే చాలా లోతైన మర్మాలని మనం జ్ఞాపకం చేసుకొనవచ్చు. అసలు ఎవరు ఈ యోవేలు? యోవేల్ అంటే యెహోవా నా దేవుడు అనే అర్థము స్ఫురిస్తుంది. పరిశుద్ధ గ్రంథములో ఉన్న మరి యొక్క ప్రవక్తలలో, దైవజనులలో ఈయన ఒక ప్రవక్తగా మనము జ్ఞాపకం చేసుకొనవచ్చు. పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు. అయితే చిన్న ప్రవక్తల్లో ఒక రెండవ ప్రవక్తగా యోవేలుని మనం జ్ఞాపకం చేసుకొనవచ్చు. ఈ యొక్క యోవేలుకి ఇచ్చిన ప్రత్యక్షత ఏంటంటే, దేవుని యొక్క దర్శనము ద్వారా భూలోకములో సంభవించబోయే ఆ యొక్క అంత్యకాల దినాలు, అపాయకరమైన పరిస్థితులు, దేవుని యొక్క ఉగ్రత భూమి మీద ఏ విధంగా కుమ్మరించబడే సమయంలో భూలోకంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎంత భయంకరమైన పరిస్థితిగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మరి దేవుని బిడ్డలు ఏ విధంగా ఆ యొక్క ఉగ్రత నుంచి తప్పించుకోగలరు అనే ఒక మెసేజ్ని ఈ యొక్క యోవేలు గ్రంథం ద్వారా, యోవేలు ప్రవక్త ద్వారా దేవుని దర్శనంలో మనకి జ్ఞాపకం చేస్తున్న మాటలను ఈ సాయంకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ప్రియులారా, ఇక్కడ మనం చదివిన ఈ లేఖన భాగాలను జ్ఞాపకం చేసుకుంటే 3వ అధ్యాయము 18వ వచనములో ఆ దినమందు, ఏ దినమందు? అది ఆ దినం ఏ దినం? ఉగ్రత దినమందు. దేవుని యొక్క మహోగ్రత ఈ భూలోకంలో కుమ్మరించబడే దినము. ఆ దినములలో భయంకరమైన సంభవాలు, అపాయకరమైన పరిస్థితులు ఈ భూలోకంలో సంభవిస్తాయి. కనుక యోవేలు ఏం మాట్లాడుతున్నాడంటే, అయ్యా అలాంటి పరిస్థితుల్లో నుంచి మీరు తప్పించుకోవాలంటే, మీరు దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే, ఆ యొక్క భయంకరమైన పరిస్థితుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే ఏ రీతిగా మీరు ఉండాలో ఈ యొక్క యోవేలు గ్రంథం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా,
మరి యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దాము. చూడండి. తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా దినము వచ్చేయున్నది. తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. సూర్యచంద్రులు తేజోహీనులైరి, నక్షత్రములు కాంతి తప్పిపోయాను. యెహోవా సియోనులో గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడు చేయుచున్నాడు. భూమి ఆకాశములు వణుకుచున్నవి. చాలు. ఈ మాటలను బట్టి దేవుని యొక్క మహోగ్రత దినము, ఆ భయంకరమైన దినము, దేవుని ఉగ్రత కుమ్మరించబడే దినము, ఈ భూలోకంలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో మనం జ్ఞాపకం చేసుకోగలము. ప్రియులారా, ఆ సమయంలో ఏ విధంగా ఉంటుందంటే, భూమి పుట్టినది మనకు ఇప్పుడు వరకు జరిగిన ఘోర సంభవాలు జరుగుతాయని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. అయితే ఈ యొక్క పరిస్థితుల్లో నీవే విధంగా కాపాడబడతావు, ఏ విధంగా నువ్వు రక్షించబడతావు, ఏ విధంగా ఉగ్రతని తప్పించబడతావు అనే మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాటలు మనము తెలుసుకోగలము. చదవండి. యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. భూమి ఆకాశములు వణుకుచున్నవి. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును. ఆశ్రయము. ఆ మాట మళ్ళీ ఒకసారి చదవమ్మా. అయితే ఎప్పుడు ఆ ఉగ్రత దినమునందు, ఆ భయంకరమైన దినమునందు, దేవుని యొక్క మహోగ్రత కుమ్మరించబడే దినమందు, అయితే యెహోవా తన జనులకు ఆశ్రయముగాను. ఆగండమ్మా. ఇక్కడ యెహోవా తన జనులకు ఏ విధంగా ఉంటానంటున్నాడు? ఆశ్రయముగాను. ఇశ్రాయేలీయులకు అమ్మా దుర్గముగా ఉండును. తన జనులకు ఆశ్రయముగా ఉంటాడంట. ఇశ్రాయేలుకి ఒక దుర్గముగా ఉంటాడంట. మన దేవుడు మన పక్షాన ఒక ఆశ్రయ దుర్గముగా ఉంటానని యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అసలు దేవుడు ఏ విధంగా ఆశ్రయంగా ఉంటాడు, దేవుడు ఏ విధంగా దుర్గంగా ఉంటాడు, మనం ఏ రీతిగా మనము ఆత్మీయ జీవితంలో ముందుకు సాగితే దేవుని యొక్క కాపుదలలోనికి మనం వస్తాము. జ్ఞాపకం చేసుకుంటే యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోగలము. ఆ దినమందు ఏ దినమందు ఉగ్రత దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షారసము. ఆగండి. ఎక్కడి నుంచి కడుతుందంట? పర్వతముల్లో నుండి. అసలు ఏమైనా అర్థం అవుతుందా ఇది? పర్వతంలో ఏంటి ద్రాక్షారసం కారడం ఏంటి, క్రొత్త ద్రాక్షారసం ఏంటి? పర్వతం మీద పడితే మట్టితో కలిసి వస్తుంది కదా, ఏంటిది అసలు? దేవుని సన్నిధిలో పాదాల దగ్గర కూర్చొని ధ్యానం చేస్తామంటే దేవుడు నాకేమో నేర్పాడంటే, అయ్యా మీ కొరకు 2023 సంవత్సరాల క్రితము 2022 సంవత్సరాల క్రితం ఈ లోకానికి నేను వచ్చాను కదా, అప్పుడు మీరు ఇంకా పాపంలోనే ఉన్నారు కదా, మీరు పాపంలోనే మీ మనుగడ సాగిస్తున్నారు కదా, మీరు చనిపోయి నిత్యనరకానికి వెళతారని మీ పాపాలని నా మీద వేసుకొని పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా, లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాను కదా, అప్పుడు మీ పాపాలను నా మీద వేసుకొని కల్వరి పర్వతం మీద, గోల్గతా పర్వతం మీద ఆ సిలువలో నేను వధించబడ్డాను, రక్తము కార్చాను, నా రక్తము ధారలుగా ఆ సిలువ మీద నుంచి ప్రవహించి ఆ పర్వతం మీద నుంచి క్రొత్త ద్రాక్షారసంగా పారింది. ఏంటంటే ఈ ద్రాక్షారసము ప్రభు యొక్క రక్తము. ప్రభు శరీరంలో నుంచి ధారలుగా నీ కొరకు చిందించబడిన రక్తము పర్వతం నుంచి ప్రవహిస్తూ ఉందంట. ఇప్పుడు యోవేలు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, నీ ఉగ్రత దినాన్ని తప్పించబడాలంటే, ఆ ఉగ్రత దినాలు నువ్వు ఆ యొక్క ఉగ్రతలో నుంచి నీవు దాటివేయబడాలంటే ఆ యొక్క రక్తాన్ని నువ్వు ఆశ్రయించాలి. ఆ రక్తాన్ని నీవు బల్ల సమీపించి హెచ్చరికలు గైకొని ఆ రక్తాన్ని నీవు తీసుకోవాలని చెప్పనని యోవేలు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు రక్తాన్ని తీసుకోకుండా, శరీరాన్ని తీసుకోకుండా నా నిత్య రాజ్యానికి నువ్వు వారసుడు కాదని పరిశుద్ధ బైబిల్ సెలవిస్తూ ఉంది. నా శరీరమును తిని నా రక్తమును తాగువాడు నిత్య జీవమును కలవాడు. ఏమంటున్నారు మాటలు? నా శరీరమును తిని నా రక్తమును త్రాగువారు నిత్య జీవమును కలవారు. నీవు నిత్య జీవములకు ప్రవేశించాలంటే, ఉగ్రత దినం నుంచి నువ్వు తప్పించబడాలంటే, ఆ యొక్క మహోగ్రత దినం నుంచి నువ్వు తప్పించబడాలంటే,
ఆ శ్రమల దినాల నుంచి నువ్వు తప్పించబడాలంటే, నువ్వు రక్షించబడాలంటే మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నీవు రక్షించబడిన నాటికి మందిరానికి వచ్చినప్పుడు, నీవు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, నీవు హెచ్చరించబడినప్పుడు, నువ్వు సరి చేసుకొని ఆ బల్లను సమీపించి ఆయన మనకు అనుగ్రహించి ఆ క్రొత్తని, ఆ పర్వతం నుంచి ప్రవహింపజేసిన శిలువలోంచి కార్చిన రక్తాన్ని నువ్వు తీసుకోవాలి. అప్పుడు నువ్వు రక్షించబడతావు. లోకంలో ఉండేవాళ్ళు ఎవరు కూడా రక్షింపబడరు. ఆ ఉగ్రతలో మాడి మసి అయిపోవాల్సిందే. కానీ మనకిచ్చిన నిరీక్షణ ఏంటి? ఆ రక్తం ద్వారా మనకి రక్షణ. తర్వాత రెండో జోమ, కొండలలో నుండి పాలు ప్రవహించాలి. ఏంటి కొండలేంటి, పాలు ఏంటి? ఏంటి ఈ కొండలేంటి, పాలు ఏంటి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. ఆయన ఆ జన సమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధించసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆగమ్మా, ఆగు. పరలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే, ఆ ఉగ్రత దినం నుంచి నువ్వు తప్పించబడాలంటే నువ్వు ఏ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నువ్వు దీనత్వం కలిగి ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఎంత దీనత్వాన్ని కలిగి ఉన్నాడంటే, ఆయన కొరడాలతో కొడతా ఉంటే, రక్తం ధారలుగా కారుతూ ఉంటే, మాంసం ముద్దలై విసిరివేయబడతా ఉంటే ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించండి అని అన్నాడు. క్షమాపణ గుణము, దీనత్వం, తగ్గింపు. ఇంకా ఎంతగా తగ్గించుకున్నాడంటే, సమస్తాన్ని వదులుకొని శరీరధారిగా ఈ లోకానికి వచ్చి శిలువ మరణమగునంతగా తగ్గించుకున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అది దీనత్వం. ఆ దీనత్వం నువ్వు కలిగి ఉంటే ఆ యొక్క పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. పర్వతం మీద నుంచి, కొండల మీద నుంచి ప్రవహిస్తున్నా ఏంటంటది? పాలు. పాలు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది. కొండ మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన ప్రసంగమే అది వాక్యమై పాలై ప్రవహించి నీ హృదయములో నింపబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన వాక్యము నీ హృదయంలో నింపబడుతుందో, ఎప్పుడైతే ఆ వాక్యము నీ హృదయంలోనికి వస్తుందో, ఎప్పుడైతే ఆ వాక్యం ద్వారా నువ్వు నింపబడతావో, ఆ ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడతావు. ఆ మహోగ్రత నుంచి నువ్వు తప్పించబడతావు. ఆయన కుమ్మరించే ఆ భయంకరమైన శ్రమల నుంచి నువ్వు తప్పించబడి, దాటివేయబడి ఆయన అనుగ్రహించే పరలోకంలో చేరతావని ఈ మాటలు చెబుతామని. మూడవది చేద్దామా? యోదా నదులన్నిటిలో నీరు పారును. చాలమ్మా. యోదా నదులు. యోదా అంటే స్తుతి. ఏంటంట? స్తుతి. నీవు స్తుతించిన ఎడల నీ యొక్క శ్రమల దినాలు ఆశీర్వాదంగా మార్చబడతాయి. ఏ విధంగా మార్చబడతాయి? ఎలా మార్చబడతాయి? అమ్మమ్మ, ఆ పిల్లల తర్వాత అడిచు మాటలేనండి, బంగారం లాంటి మాటలు మళ్ళీ దొరకవు మీకు. నీవు స్తుతించిన ఎడల నీ యొక్క స్తుతి ఏ విధంగా మార్చబడుతుంది? ఆశీర్వాదంగా మార్చబడుతుంది. యోదా నదులు. నది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. నదిలో ఏం ప్రవహిస్తుంది? ఎప్పుడు దిగలేదు నదిలో నీరు ప్రవహిస్తుంది. నీరు దేనికి సాదృశ్యంగా ఉంది? దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది. నది అనే దేవుడు తన వాక్యము ద్వారా నీ హృదయంలో ప్రవహించాలని, నిన్ను తడపాలని, నిన్ను పరిశుద్ధినిగా చేయాలని, తన వాక్యం ద్వారా నింపాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, యోదా నదులన్నిటిలో నుంచి నీరు ప్రవహించును. ఇది స్తుతికి సాదృశ్యంగా ఉంది. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 26వ వచనము చదవాలి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 26వ వచనము. 4వ దినమున వారు బెరాకా లోయలో చాలు 4వ దినాన్ని కూడారు. మిగిలిన 3 దినాలు ఏం చేశారంటే వీళ్ళు 4వ దినాన్ని కూడారు. మిగిలిన 3 దినాలు ఏం చేశారంట? 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం. ఇది అయిన తర్వాత ఆగు. ఏది అయిన తర్వాత? 19వ అధ్యాయం ఆఖరి వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 19వ అధ్యాయం ఆఖరి వచనం. మరియు ప్రధాన యాజకుడైన అమర్య యెహోవాకు చెందిన సకల విషయములను కనిపెట్టుటకు నీ మీద ఉన్నాడు. యూదా సంతతి వారికి అధిపతియు ఇష్మాయేలు కుమారునగు జెబద్యా రాజు సంగతుల విషయంలో పైవాడుగా ఉన్నాడు. లేవీయులు
ఆ, మీకు పరిచారకులుగా ఉన్నారు. ఆ, ధైర్యము వహించుడి, ఆ, మేలు చేయుటకై ఆ, యెహోవా మీతో కూడా ఉండును. ఉండును. ఇది అయిన తరువాత అది ఏదైన తర్వాత అదైన తర్వాత ఇది 19వ అధ్యాయము ఈ చివరి వచనం అయిన తర్వాత ఇది ఇది అయిన తర్వాత మోయాబీయులను, మోయాబీయులను, అమ్మోనీయులను, అమోరీయులను, మెయోనీయులలో మేయోబీయులను కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అది ఎన్ని రాజ్యాలంటే ఇక్కడ అమోనీయులు, మోయాబీయులు, మెమూనీయులు 3 రాజ్యాల వారు ఒకేసారి దండెత్తి వచ్చారంట. కానీ యెహోషాపాతు దగ్గర సైన్యం లేదని మీరు అనుకోవద్దు. 12 లక్షల మంది సైన్యం కాల్బలం ఉన్న యెహోషాపాతు ఏమాత్రం కూడాను యుద్ధములో మరి ఏమాత్రం కూడాను వెనుదీయని ధైర్యవంతుడు యెహోషాపాతు. చదవమ్మా. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియన్ల తట్టు నుండి, వీళ్ళు చాలేదనుకుంటే మళ్ళీ సముద్రం ఆవల నుండి సిరియన్ల దండు ఒకటి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హససోన్ తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని. చాలు అంత గొప్ప సైన్య సమూహం వస్తే ఫస్ట్లో కొంచెం భయపడ్డాడేమో కానీ యెహోవా యొద్ద విచారణ చేయుటకు వెళ్ళి ఆయన సొంత చిత్త ప్రకారం కాకుండా దేవుని చిత్త ప్రకారం పోవాలని దేవుని దగ్గర విచారణ చేసి ఉపవాస దినాలు పాటించాడంట. చదవమ్మా. యూదా అంతటా ఉపవాస దినములు ఆచరించగా చాటింపగా యూదా వారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడుకొని యూదా యెరూషలేముల జనుల మధ్య నిలువబడి మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు. అన్ని జనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుటను నీ ఎదుటను నిలువబడి ఆ శ్రమలో నీ ఎదుట మొర్ర పెట్టినప్పుడు నీవు ఆలకించి. అది ఈయన విచారణ ఏ విధంగా చూడండి. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి సమాజంగా కూడుకొని ప్రార్థన చేస్తా, ప్రభా మా శ్రమల దినాల్లో మీ సన్నిధిలో ప్రార్థించడానికి, నీ నామం కనపరచడానికి, మిమ్మల్ని స్తుతించడానికే కదా ఈ మందిరం కట్టింది. ఇంత పెద్ద సైన్య సమూహం మా మీదకు వస్తే ప్రభా మా పక్షాన్ని నువ్వు యుద్ధం చేయవా అని చెప్పానని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉంటే దేవుని ఆత్మ అంట ఒక యాజకుడి మీదకి దిగి వచ్చిందంట. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం. త్వరగా. అప్పుడు మత్తెనాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడునగు యహజీయేలు సమాజములో ఉండెను. ఎవరైనా ఒక ప్రవక్త, ఒక దైవజనుడు. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా, అది నువ్వు ప్రార్థన చేస్తే దేవుని యొక్క ఆత్మ నీ మీదకి దిగి వచ్చింది. మందిరంలో దైవజనులు ప్రార్థన చేస్తామంటే, దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తామంటే ఆయన యొక్క ఆత్మ ఎవరు అనారోగ్యంగా ఉన్నారు, ఎవరు సమస్యల్లో ఉన్నారు, ఎవరు శోధనలో ఉన్నారు, ఎవరు ఇరుకుల్లో ఉన్నారు, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారు, వారి మీదకి దిగి వచ్చి వారి సమస్యలన్నీ కూడా తీర్చడానికి సిద్ధంగా ఉంటుంది. ఆ ఆత్మ ఈ దైవజనుడి మీదకి వచ్చినప్పుడు ఆయన్ని ప్రేరేపించి ఎక్కడ పంపించాడు? ఈ దైవజనుడిని యెహోషాపాతు దగ్గరికి పంపించాడు. తర్వాత వచ్చిన చదవమ్మా. అతడు ఈలాగు ప్రకటించాను, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు ఆగండి. ఏం చెప్తున్నాడంట ఈ దైవజనుడు? ఏమంటున్నాడంట?
భయపడకుడి. అక్కడ ఫస్ట్లో ఏమయ్యాడు? భయపడ్డా? ఉపవాస దినాలు పాటించాడా? విచారణ చేశాడా? అయితే దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే ఈ దైవజనుడి మీదకి దిగి వచ్చిందో, ధైర్యంతో నింపబడిన ఈ దైవజనుడు, యోధావారులారా, యెహోషాపాతు రాజా, ఈ సైన్యములకు నీవు భయపడవలసిన అవసరం లేదు. జడియకు, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఎవరు జరిగిస్తారంటమ్మా? నువ్వు జరిగిస్తావా? నువ్వు వెళ్ళి చేయగలుగుతావు యుద్ధం? అంత గొప్ప సైన్య సమూహం వచ్చిందే. 3 రాజ్యాల వాళ్ళు సముద్ర ఆవల నుంచి సిరియన్ల దండు గుంపులుగా ఈగల తుట్టిగా వచ్చారే. వాళ్ళ మీద యుద్ధం చేయడం అయ్యే పనేనా? నీకు 12 లక్షల మంది ఉండొచ్చు, కానీ వాడు అంతా సిద్ధపడి వచ్చాడు, అందరిని వేసుకొని వచ్చాడు. ఈ దీపావళి మందులు తీసుకొని వచ్చినట్టు అంటాడేమో. ఒక్కసారి నేను వచ్చేటప్పుడు లారీ మందులు వచ్చినాయి. అక్కడ నుండి ఆ శబ్దాలు ఉండే కంటే ఇక్కడ నయం వచ్చి ఇక్కడికి వచ్చి ఈ శబ్దాలు ఇక్కడ ఎక్కువైపోయినాయి. అవునా? అంత గొప్ప సైన్య సమూహం వస్తే ఏ విధంగా? అందుకని భయపడుతున్నాడు. అప్పుడు అంటున్నాడు యహాజీయేలు, ఓ యెహోషాపాతు రాజా, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మన దేవుడు మన పక్షంగా ఉన్నాడు. నువ్వు భయపడవద్దు, నువ్వు జడియవద్దు. మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మనకు శత్రువులను విజయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అని ఎప్పుడైతే చెప్పారో, యెహోషాపాతు రాజు ధైర్యం తెచ్చుకున్నాడు. నీ శ్రమల దినాల్లో ఎవరిని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి? మీ ఆయన బట్టా? మీ బంధువులను బట్టా? ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి? మన దేవుడు అయిన యెహోవాను బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. సరే, ఇది పక్కన పెట్టండి. 2 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది. అక్కడ దావీదు ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఎందుకంటే ఆకీషు రాజు ఆయనకు ఆశ్రయం ఇచ్చాడు కాబట్టి. అది ఇప్పుడు చదవద్దు, మీరు తీయొద్దు, తీస్తే చాలా ఎక్కువ టైం పడుద్ది. ఏది పట్టుకున్నా గంట తక్కువ పడదు మెసేజ్లు. అక్కడ ఏం జరిగిందంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సర్దార్లు అన్నారు, నీకు అసలు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా? ఆకీషు రాజా ఆయన ఒకసారి గొల్లియోతుని చంపాడు, ఫిలిష్తీయులు లాంటి విషం చూపుతున్నాడు. ఆయన్ని ఎట్లా నువ్వు తీసుకొచ్చావు వాళ్ళ మీద యుద్ధం చేయడానికి? ఆయన పంపించేసి వెనక్కంటే 3వ దినానంట తిరిగి సిగ్లక్ దగ్గరికి వచ్చారంట. ఎక్కడికి వచ్చారు? సిగ్లక్ దగ్గరికి వచ్చేసరికి మొత్తం సర్వనాశనం అయిపోయి తగలబెట్టి ఉందంట. భార్యలని పిల్లల్ని అందరూ కూడా చెరపట్టుకుని వెళ్ళిపోయారు. అక్కడ ఎవరూ లేరు. దాన్ని చూసి దావీదుతో పాటు వచ్చిన వాళ్ళు కూడాను ఏడవడానికి శక్తి లేనంతగా ఏడ్చారంట. చివరికి అతనితో పాటు ఉండి అతను ఉప్పు కారం తిన్న ఆ వ్యక్తులు కూడాను దావీదును రాళ్లతో కొట్టి చంపి కప్పివేయాలని చెప్పని అనుకున్నప్పుడు అక్కడ దావీదు భయపడలేదు, జడిలేదు. తన దేవుడైన యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకొని నువ్వు కృంగిపోయిన దినాలలో నువ్వు చేతగాని దానివి అయితే నువ్వు ఏమవుతావు? మరణానికి పాత్రురాలు అవుతావు. ఎవరు కూడా నిన్ను రక్షించలేరు. ఈ లోకం రక్షించదు, నీ డబ్బు రక్షించదు, నీ బంధువులు రక్షించరు, నీ కుటుంబస్తులు రక్షించరు, ఎవరు కూడా నిన్ను రక్షించరు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, భయపడకుము, జడియకుము, నీ దేవుడే నీ పక్షాన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దావీదు తన దేవుడైన యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకొనెను. నీ శ్రమల దినాలు ఎవరిని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి? నీ దేవుడైన యెహోవాని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. అప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన యొక్క ఆత్మ నీ మీదకి దిగి వచ్చి నీలో ఉన్న బలహీనతను తొలగించి నిన్ను బలపరుస్తుంది. దావీదు ఏ విధంగా సింహాన్ని అయితే చీల్చిపడేశాడో, ఏ విధంగా ఎలుగుబంటిని చీల్చిపడేశాడో, ఆ ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు శత్రువులు ఈగల్లా కనపడతారు, చీమల్లా కనపడతారు. హల్లెలూయా. సరే, ఆ తర్వాత ఏం జరిగింది? ఆ దైవజనుడు ఏం చెప్పాడంటే, అయ్యా మీరేమి ఖడ్గాలు ధరించొద్దు, ఏం ధరించొద్దు, పరిశుద్ధాలంకారములు ధరించి ఆయనకు స్తుతి చెల్లిస్తే మీరు వెళ్తా ఉండండి, ఇట్లా కొడతా వెళ్తా ఉండండి, పాటలు పాడుకుంటూ వెళ్తా ఉంటే ఆయనే మీ పక్షాన యుద్ధం చేస్తాడు. ఆ విధంగా చేస్తున్నప్పుడు ఏమైందంటే దేవుడు అంట మాటుగాళ్ళని పంపించి వాళ్ళని తుడిచిపెట్టడం మొదలుపెట్టాడంట. వాళ్ళే ఒకరినొకరు కొట్టుకొని పొడుచుకొని చచ్చిపోతుంటే శవాలు కుప్పలై పడి ఉంటే ఈ యొక్క ఈ జనాంగం అంతా కూడాను, యెహోషాపాతు సైన్యం అంతా కూడాను వాళ్ళ మీద దాటి వాళ్ళ దగ్గర ఉన్న బంగారము, వెండి, డబ్బులు ఒలుసుకోవడానికి 3 దినాలు పట్టిందండి. ఎన్ని దినాలు పట్టింది? వీళ్ళు ఏం చేశారు? కేవలము స్తుతి చెల్లించారు. యోధా అనే దానికి ఎందుకు చెప్పానంటే, నీవు అలాంటి భయంకరమైన దినాలు, ఉగ్రత దినాలు, శ్రమ దినాలు వచ్చినప్పుడు దేవునికి నువ్వు స్తుతి చెల్లిస్తే ఆ స్తుతి నిన్ను ఆశీర్వాదములకు మారుస్తుంది. యెహోషాపాతు పక్షంగా యుద్ధం చేసిన దేవుడు, దావీదు పక్షంగా ధైర్యం అనుగ్రహించిన దేవుడు ఈరోజు నీకు ధైర్యాన్ని అనుగ్రహిస్తానన్నాడు, నిన్ను బలపరుస్తానన్నాడు. నువ్వు కృంగవద్దు, నువ్వు జడియవద్దు, నువ్వు భయపడవద్దు. నీ దేవుడు నీ పక్షంగా ఉండగా ఎవరు నీకు విరోధి? ఎవరు నిన్ను కదిలించగలరు?
నీటిలో వెళ్తే అవి ముంచలేవు, అగ్నిలో వెళ్తే నిన్ను కాల్చలేవు. ఎవరు నీకు తోడుగా ఉన్నారు? అగ్నిమయమైన దేవుడు మనకు తోడుగా ఉండగా దేనికి భయపడాల్సిన అవసరం లేనే లేదు. ఆ తర్వాత వీళ్ళందరూ ఎక్కడ చేరారంట? బెరాకా లోయ దగ్గరికి చేరారంట. బెరాకా అంటే స్తుతి. నీవు స్తుతి చెల్లిస్తే అది ఆశీర్వాదంగా మార్చబడుతుంది. ఆ ఒలుచుకున్న డబ్బులు అంట సంచులు ఇంట్లో పోతే ఇల్లు చాటలేదంట. వెండి బంగారము డబ్బు ఎంత కోల్పోయారో దానికి 10 రెట్లు సంపాదించుకున్నారంట. దేవుడు ఆ విధంగా నీ యొక్క లోగిలు నింపును గాక. దేవుడు ఆ విధంగా మీ యొక్క కొరతను తీర్చును గాక. దేవుడు ఆ విధంగా మిమ్మల్ని సమృద్ధితో సర్వ సమృద్ధితో నింపును గాక. ఆ తర్వాత మాట చదవమ్మా. ఒక యెహోవా మందిరంలో నుంచి ఒక ఓట ఉబికి ప్రవహిస్తూ ఉందంట. అదేం చదవమ్మా. అక్కడికి వెళ్ళు మళ్ళీ యోవేలు గ్రంథం 3:18 వచ్చిన మళ్ళీ మూలవాక్యం మర్చిపోతే అట్ట. ఆ దినమందు పర్వతములలో నుండి అది వదిలేయమ్మా, ఇంక కిందకి రా. నీటి ఊట యెహోవా మందిరములో ఉబికి పారి సిత్తీము లోయను తడుపును. చాలు. ఏంటంట ఇది? నీటి ఊట ఎక్కడి నుంచి ఊపుతుందంట? ఇది యెహోవా మందిరంలో ఉబికి అది పారి సిత్తీము లోయను తడుపుతూ ఉంది. ఈ యొక్క సిత్తీము లోయ దేనికి సాదృశ్యంగా ఉందంటే మానవుని యొక్క హృదయానికి సాదృశ్యంగా ఉంది. దేనికి సాదృశ్యంగా ఉంది? మానవుని యొక్క హృదయానికి సాదృశ్యంగా ఉంది. ఈ హృదయం ఘోరమైన వ్యాధి కలిది, దాన్ని గ్రహింపగలవాడు ఎవరని ఇరిమే మాట్లాడుతున్నాడు. నీ హృదయము ఆ ఘోరమైన వ్యాధిలో నుంచి, ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి, ఆ యొక్క దుర్గంధంలో నుంచి నువ్వు తప్పించబడాలంటే యెహోవా మందిరములో ఉబికిన ఊట ప్రవహించి అది నీ యొక్క హృదయాన్ని తడపాలి. హల్లెలూయా. చేతులు ఎత్తరు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఊట నీ హృదయాన్ని తడపాలి. సిత్తీం అంటే ఏంటంటే నల్లనిది. ఏంటంట? నల్లనిది అని అర్థం స్ఫురిస్తుంది. అక్కడ దొరకవమ్మ. రిఫరెన్స్ బైబిళ్ళు ఇంకా చాలా బైబిల్ చదివితే ఇవన్నీ తెలుస్తుంది. నల్లనిది అంటే ఈ సిత్తీములోకి నల్లనిది అని పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడ అంట తుమ్మకర్రలు పెరుగుతాయి అంట. ఏం పెరుగుతాయి అంట? తుమ్మకర్రలు 2 రకాలండి, లావు ముళ్ళు, సన్న ముళ్ళు. ఇది సన్న ముళ్ళు నేను చెప్పేది. ఇది నల్లగా ఉంటుంది, చాలా పెలుసుగా ఉంటుంది. అది చేతికి తగిలిందంటే ఎక్కడ గుచ్చుకునేది, ఎక్కడ దిగబడితే తెలియదు. తర్వాత దాని ముళ్ళు 4 అంగుళాలు పొడవు ఉంటుంది. అది దిగిందంటే శరీరంలోనికి 6 నెలల వరకు ఆ బాధ తగ్గదు. హల్లెలూయా. ఏం బాధ తగ్గదని హల్లెలూయా చెప్తున్నారా? 6 నెలల వరకు అంటే మానవుని యొక్క స్వభావం ఎలాంటిదంటే అలాంటిది. ఎదుటోళ్ళని పొడవటం మొదలు పెడితే ఇక ఎదుటోళ్ళు బతకలేరు. అలాంటి స్వభావం వాళ్ళ హృదయంలోంచి దుర్గంధం. చూడండి, మార్కు సువార్తలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాము. ఈ హృదయాన్ని గురించి మరి చాలా మాటలు మనము చూడవచ్చు. మార్కు సువార్త 7వ అధ్యాయం 27వ వచనం త్వరగా చదవాలి. లోపలి నుండి. ఎక్కడి నుంచి అమ్మా? ఎక్కడి నుంచి? లోపలి నుండి. అదే లోపలంటే ఎక్కడి నుంచి? హృదయంలో నుంచి. ఇప్పుడు చెప్పు. అనగా మనుషుల హృదయంలో నుంచి దురాలోచనలను. ఏమంటా? ఈ దురాలోచనలను, జారత్వమును, దొంగతనమును, నరహత్యలను, వ్యభిచారమును, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషమును, అహంభావమును. ఎన్నట ఈ మొత్తం? నాకేం తెలుసు అంటారా? 12. ఎక్కడి నుంచి వస్తాయంటే ఇవి హృదయం నుంచి వస్తాయి. అందుకనే అది దుర్గంధంతో కూడుకుంది. అందుకనే నల్లంది అది. అందుకనే 6 నెలల వరకు బాధపోనిది. ఆ హృదయాన్ని దేవుడు ఎన్నుకొని తన మందిరం నుంచి ఉబికే ఆ యొక్క జీవజల నదులు ప్రవహింపజేసి దానితో తడపాలని కోరుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బాగానే ఉంది. ఎలాంటిదంట ఈ హృదయం? ఎలాంటిదంట? హృదయమే అగాధమైన లోయరా, మానవులను మలిచే కానరా, మానవులను మలిచే కానరా. ఆదిలోన అవ్వపడెను ఆ లోయలో, ఆదామును దిగజార్చెను ఆ లోయలో. ఆదిలోన అవ్వపడెను ఆ లోయలో, ఆదామును దిగజార్చెను ఆ లోయలో. హృదయమే అగాధమైన లోయరా, మానవులను మలిచే కానరా, మానవులను మలిచే కానరా.
అప్పుడే పుట్టినది ఆ లోయలో, పురిటి కందు ఏడ్చినది ఆ లోయలో. హృదయమే అగాధమైన లోయరా, మానవులను మలిచే కానరా. హల్లెలూయా. అయ్యా టైం సరిపోతుంది, ఆపండి. హల్లెలూయా. అది అంట ఈ హృదయం. ఈ హృదయాన్ని దేవుడు ప్రేమించి ఏం చేశాడంటే మోషేని అక్కడ పంపించాడంట. ఎవరిని పంపించారు? అయ్యా మోషే, నువ్వు వెళ్ళి ఆ సిద్ధిము లోయలో ఉన్న ఆ తుమ్మకర్రను నరుక్కుని తీసుకొని వచ్చి నా కొరకు ఒక మందసాన్ని తయారు చేయన్నాడు. హల్లెలూయా. ఏం చేయాలన్నా అంట? మన హృదయాన్ని ఒక మనసంగా తయారు చేయాలని దేవుడు కోరుకున్నాడంట. ఈ దుర్గంధమైంది, ఈ 12 రకాల వ్యాధులు ఉంది, ఆ లోపల నుంచి వచ్చే ఆ కంపు ముక్కులతో మనం పీల్చలేము. అంత భయంకరమైన ఈ హృదయాన్ని సుందరంగా తయారు చేసి నా యొక్క అతి పరిశుద్ధ స్థానంలో అక్కడ పెట్టాయనన్నమాట మోషేతో. అది తీసుకురావడానికి మోషే ఎన్ని శ్రమలు పడి ఉంటాడు. దాన్ని పుట్టుకుంటే గుచ్చుకునే ముళ్ళు, దాన్ని చెక్కుతుంటే దిగే కర్రలు, రక్తం కార్చి చెమట గార్చి నానా అవస్థలు పడి చివరి తీసుకొచ్చాడు. ఆ మోషే ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు తెలుసా? మన దైవజనుడు ఆయన దేవరాజు అయ్య గారికి సాదృశ్యంగా ఉన్నాడు. హల్లెలూయా. ఎంత శ్రమ పడితే ఎంతమంది వస్తున్నారు, ఎంత సువార్త చేస్తే ఎంతమంది వస్తున్నారు, ఎంత వాక్యాన్ని ప్రకటిస్తే ఎంతమంది వస్తున్నారు. ఎన్ని రోజులు కన్నీటితో ప్రార్థన చేస్తే ఈ మందిరం నింపబడుతుంది. ఆయన ఎంతగా శ్రమిస్తే రాత్రి అనక పగలనక ఎంతో దూర ప్రాంతాలకు వెళ్ళి ఎక్కడనక అక్కడనక ఎంతో భయంకరమైన పరిచర్య చేస్తే ఆత్మలు రక్షణ పడుతున్నాయే లేదా? మోషేకి సాదృశ్యంగా అన్న దేవరాజయ్య గారిని బట్టి మనం వందనాలు చెల్లించాలి. హల్లెలూయా. హల్లెలూయా. మోషే గారు ఏం చేశారంటే ఆ కర్రను నరుక్కొని తీసుకొచ్చాడంట. వచ్చిన తర్వాత దాన్ని నునుపుగా చెక్కాడంట. ఎట్లా చెక్కాడంట? నునుపుగా చెక్కాడంట. నునుపుగా చెక్కిన తర్వాత మందస్సం తయారైంది. ఆ మందస్సం చూస్తే నల్లగా ఉందంట. దాని స్వభావం పోలా. ఇంకా ఎట్టుందంట? నలుపు దేనికి సాదృశ్యం? పాపానికి సాదృశ్యం, చీకటికి సాదృశ్యం. ఆ నల్లదానాన్ని పోగొట్టడం కోసం బంగారం అనే దైవత్వంతో పొదిగారంట. హల్లెలూయా. మందసాన్ని బంగారం అనే దైవత్వంతో పొదిగారంట. ఈ సిద్ధిము లోయలో పెరిగిన ఈ తుమ్మకర్రను చూడు, దీన్ని నునుపుగా చెక్కి ఒక మందసంగా తయారు చేసి దీన్ని బంగారం అనే దైవత్వంతో పొదిగారంట. అది దేవుని యొక్క గొప్పతనం. ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు మనం ఎక్కడ తీసుకొచ్చాడు, ఎక్కడ నిలబెట్టుకున్నాడు, ఏ విధంగా పోషిస్తున్నాడు, ఏ విధంగా మాట్లాడుతున్నాడు, తన పాటల ద్వారా, తన వాక్యం ద్వారా, తన హెచ్చరికల ద్వారా, తన దైవజనుల ద్వారా ఎంతగా పోషిస్తున్నాడు, ఎంతగా బలపరుస్తున్నాడు, ఎంతగా. అసలు ఈరోజు ఉదయకాల సమయం ఆరాధన చేస్తుంటే నేను అసలు ఎంత ఆనందించానంటే ఇంతకుముందు ఎప్పుడు అంత ఆనందించలేదు అనుకుంటా. ఎందుకంటే అటు కొంచెంసేపు ఉండి అసలు వెళ్ళిపోతాం ఉండేవాడిని పరిచర్కి. అసలు ఈరోజు అసలు దేవుని ఆత్మ అయ్యి మనకి దిగొచ్చింది అనుకుంటే ఈరోజు. పాట కూడా అట్లానే ఉంది. ఏం పాడారంటే పాట అసలు చాలా ఆనందం వేసింది నాకు. వెళ్ళలేకపోయాను అసలు పరిచర్కి ఈరోజు. మనల్ని ఎవరు కోరుకున్నారంట? మన ఆరాధనని, మన స్తుతుల్ని ఆయన కోరుకున్నాడంట. తీసుకొచ్చి నున్నగా చేసి ఆ నల్లదాన్ని పోవటం కోసం బంగారం పొదుగు పొదిగి తీసుకొచ్చి అతి పరిశుద్ధ స్థలంలో పెట్టాడంట. ఇంకా అందులో ఏం పెట్టాడు తెలుసా? అహరోను కర్రలు పెట్టాడు. ఏం పెట్టాడు? ఆ మందసంలో ఏం పెట్టాడు? అహరోను కర్రలు. అహరోను కర్రలు ఎండిపోతున్నాయా, చిగురిస్తున్నాయా? చిగురిస్తున్నాయా, ఎండిపోతున్నాయా? నోరు లెగవదు ఒక్కరికి కూడా. చిగురిస్తున్నాయా? రక్షింపబడిన నాటి నుంచి, మందిరానికి నువ్వు వచ్చిన నాటి నుంచి, నువ్వు ఆత్మీయ జీవితం ఎదుగుతున్న నాటి నుంచి నువ్వు ఏ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? చిగురించాలని కోరుకుంటున్నాడు. చిగురించాలి, నువ్వు ఫలభరితంగా ఉండాలి. చిగురించడమే కాదు కానీ నువ్వు ఆత్మఫలాలే ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం త్వరగా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, ఆశానిగ్రహము. చదవండి. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేమీ లేదు. విరోధమైన నియమమేదియూ లేదు. చాలు. ఇప్పుడు చెప్పండి, ఈ యొక్క సిద్ధిములో ఎలాంటి హృదయంలో ఏమి ప్రవహించేశాడు దేవుడు? ఏం ప్రవహింపజేశాడు? జీవజల నదులు ప్రవహింపజేశాడు. ఎడారిలో జీవజల నదులు ప్రవహింపజేశాడు. ఎడారి లాంటి ఈ జీవితం, ఎడారి లాంటి ఈ హృదయంలో జీవజల నదులు ప్రవహింపజేశాడు. అంతే. ఒక దైవజనుడు అంట ఈ పాట పాడుకున్నాట, జీవనదిని. ఇప్పుడు వద్దులే, పాడొద్దు,
సమయం సరిపోదు. నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదినంట మన హృదయంలో ప్రవహింపజేశాడంట. ఎండిన ఎముకలంట చిగురింపజేశాడంట. నువ్వు ఫలభరితమైన జీవితం కలిగి ఉండాలి, ఆత్మ ఫలాలే ఫలించాలి. అప్పుడు దేవునికి సజీవమైన యాగంగా ఇష్టమైన బలియాగంగా నువ్వు అంటావు. తర్వాత రెండోది ఏం చేశాడంటే ఆ మందసంలో ఇంకేం పెట్టాడంట? 10 ఆజ్ఞల పలకలు పెట్టాడంట. 2 పలకలు ఏంటి అంటే 10 ఆజ్ఞల పలకలు. ఈ పలకలు ఏం తెలియజేస్తాయి? హెచ్చరికలు. ఈ విధంగా ఉండాలి, ఈ దాటిపోవడానికి వీల్లేదు, నువ్వు క్రమంలో ఉండాలి, నువ్వు కట్టడలో ఉండాలి, నువ్వు నిబంధనలో ఉండాలి, వాటి దాటడానికి వీల్లేదు. హెచ్చరించే 10 ఆజ్ఞల పలకలు. ఆ పలకలు ఎక్కడ పెట్టాడంట? ఇక్కడ పెట్టాడు, ఈ తుమ్మకర్రలో పెట్టాడు, ఈ చెక్కలో పెట్టాడు, ఈ హృదయంలో పెట్టాడు దేవుడు. అంతేకాదు కానీ మన్నా పాత్రను తీసుకొచ్చి ఉమీరు పాత్రను తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడంట? ఈ హృదయంలో పెట్టాడంట. ఈ మన్నా దేనికి సాదృశ్యము? పరలోకం నుంచి కురిపించబడిన దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యమైన దేవుడు ఎక్కడ ఉన్నాడంట? మన హృదయంలో ఉన్నాడంట. అంతవరకు ఆగలేదు కానీ దేవుడు కరుణాపీఠాన్ని తయారు చేయించి దాని మీద కూర్చొని 2 కెరూబుల మధ్య కూర్చొని మనతో ముచ్చటించాలని కోరుకున్నాడంట. కెరూబుల మధ్య కూర్చొని మనతో ముచ్చటించాలని, మనతో మాట్లాడాలని, వారి మధ్య నేను నివసించలాగా నా కొరకు ఒక పరిశుద్ధ స్థలం నిర్మించమని ఎవరితో చెప్పాడు? మోషేతో చెప్పాడు. అందుకనే ఆ యొక్క తుమ్మకర్రని నరుక్కొని తీసుకొచ్చి మందసం తయారు చేశాడు. హల్లెలూయా. సరే, మందసం తయారు చేశారు, బాగానే ఉంది. మందిరానికి వస్తున్నాము, మనం ఎదుగుతున్నాం ఆత్మీయంగా. ఎదిగే మనము 4 గంటల అనుభవం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆ 4 గంటలు మనం కలిగి ఉన్నామా? మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు త్వరగా చదవాలి. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు త్వరగా. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చి మందిరపు తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీరు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి పక్కను క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మం మార్గముగా 3వ వచనం నుంచి ఆ మనుష్యుడు కొలనూలు చేతబట్టుకొని తూర్పు మార్గమున బయలుదేరి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను. చాలు. ఎంత లోతు వచ్చినాయంట? చీలమండలం లోతు. చీలమండలం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఆత్మీయ జీవితంలో. మరి ఈ యొక్క రక్షణ, మారు మనసు అనేది ఎంత ప్రాముఖ్యమైందో, మనిషి నిలబడటానికి, శక్తిని పుంజుకోవడానికి, నడవటానికి, పనులు చేయటానికి చీలమండలం ఏమాత్రం డ్యామేజ్ అయిందంటే ఇక నడవలేరు. ఆత్మీయ జీవితంలో మారు మనసు అనేది ప్రారంభమైన స్టార్టింగ్ మెట్టు. ఆ లోతు గుండా వెళ్ళాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు రక్షించబడటమే కాదు కానీ, నేను ఒక మందసంగా తయారు చేయడమే కానీ, అతి పరిశుద్ధ స్థానంలో పెట్టడమే కాదు కానీ, దాని మీద కూర్చొని దేవుడు మాట్లాడటమే కాదు కానీ, నువ్వు ఏం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు? మొట్టమొదటిగా మారు మనసు కలిగి ఉండాలి, చీలమండల అనుభవం. ఆ తర్వాత చదవమ్మా, అక్కడి నుంచి మళ్ళీ 1000 మూరలు కొలిచి ఆ నీళ్లు గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను. తర్వాత ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతుండెను. చాలు. ఎక్కడికి వచ్చిందంట? మోకాళ్ళ లోతు. ఈ మోకాళ్ళ లోతు దేన్ని తెలియజేస్తుందంటే ప్రార్థన అనుభవాన్ని తెలియజేస్తుంది. మోకాళ్ళ ప్రార్థన. రక్షింపబడిన నువ్వు మోకాళ్ళ ప్రార్థన కలిగి ఉండాలి. దైవజనులు చేస్తారు, సంఘం చేసిద్ది, వాళ్ళు ఉపవాసం అంటారు, నేను ఇంటి దగ్గర గొరక పెడతాను, నేను నిద్రపోతానంటే కాదు. మీరు కూడా ఇంటి దగ్గర మోకాళ్ళ ప్రార్థన కలిగి ఉండాలి. నీ ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే, దేవుని యొక్క కార్యాలు చూడాలంటే, దేవుని ఆత్మ నీ వెనక్కి దిగి రావాలంటే, నీ ప్రతి సమస్య తీర్చబడాలంటే ఏం చేయాలంట? మోకాళ్ళ అనుభవం. మారు మనసు మొట్టమొదటి మెట్టు అయితే, రెండవ మెట్టు మోకాళ్ళ అనుభవం, మోకాళ్ళ ప్రార్థన కలిగి ఉండాలి. ఈ మోకాళ్ళ ప్రార్థన బక్సింగ్ గారి దగ్గర మనం నేర్చుకోవచ్చు. ఈ మోకాళ్ళ ప్రార్థన దైవజనుడు దేవరాజయ్య గారి దగ్గర మనం నేర్చుకోవచ్చు. మోకాళ్ళ ప్రార్థన ప్రతిసారి వాక్యం చెప్పాడు. మోకాళ్ళ మీద ప్రార్థన చేయకుండా ఆయన వాక్యం చెప్పడు. ఎందుకంటే సర్వసత్యంలో నడిపించే వాక్యము ఆయన నుంచి వెలువడాలంటే మోకాళ్ళ ప్రార్థన చాలా అవసరం. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక 1000 మూరల గులవమ్మ. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. చాలు.
ఈ మొలలోతు దేనికి సాదృశ్యంగా ఉందంటే వాక్యానుభవానికి సాదృశ్యం. నీవు మారు మనసు పొందటమే కాదు కానీ చీలమండలమే కాదు కానీ మోకాళ్ళ ప్రార్థన, మోకాళ్ళ లోతే కాదు కానీ ప్రార్థన అనుభవమే కాదు కానీ ఈ మొలలోతు అనేది దేనికి తెలియజేస్తుందంటే వాక్యానుభవానికి. నీవు మరి మారు మనసు పొంది రెండో మెట్టులో ప్రార్థన అనుభవంలోకి వచ్చి మూడో మెట్టు వాక్యానుభవంలోకి రావాలి. వాక్యాన్ని అనునిత్యం పఠించాలి, వాక్యాన్ని అనునిత్యం పఠించాలి. అందుకే కీర్తన గ్రంథంలో ఇరవబడి ఉంది, దుష్టుల ఆలోచన చొప్పులు నలవక అపహాసకులు కూర్చొని చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రమును ధ్యానించువాడు ఆకు ఆడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను, ఆరు చేయనదంతయు సఫలమగును. నీ జీవితం సఫలం కావాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలంటే, దేవుని నుంచి మేలు నువ్వు పొందాలంటే ఏముండాలంటున్నాడు? వాక్యానుభవం. వాక్యం చదవాలి, అనునిత్యం చదవాలి. అది నిన్ను సర్వసత్యంలోనే నడిపిస్తుంది. ఈ వాక్యం నీ పాదాలకు వెలుగును, నీ త్రోవకు వెలుగై అన్నది. నీ పాదాలకు మార్గమును, నీ త్రోవకు వెలుగైంది. వాక్యానుభవం, వాక్యం చదవాలి. అక్కడి నుంచి మళ్ళీ 1000 మూరలు కొలమ్మ. ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది. చాలు ఈదవలసినంత అంటే ఎక్కడ భుజాల వరకు నీళ్ళు వచ్చినట్టు నువ్వు ఈదగలిగినంత లోతు అని. ఇదేం తెలియజేస్తుందంటే పరిశుద్ధాత్మ ఆవరింపు అనుభవానికి సాదృశ్యంగా ఉంది. మారు మనసు కలిగి ఉండాలి, మోకాళ్ళ ప్రార్థన కలిగి ఉండాలి, వాక్యానుభవం కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ ఆవరింపు కలిగి ఉండాలి. ఈ యొక్క 4 మెట్ల అనుభవం నువ్వు కలిగి ఉంటే నువ్వు చేసిన ప్రతిదీ కూడాను నీ జీవితంలో సఫలం చేయనుగాక దేవుడు. హల్లెలూయా. ఇంకా ఒక 2 ముక్కలు చెప్పుకొని ముగింపులోకి వచ్చేద్దాము. ఆదికాండము 2వ అధ్యాయము, ఆదికాండం 2వ అధ్యాయము, 2 ముక్కలు. ఆదికాండము 2వ అధ్యాయము అక్కడ ఒక నది ఉంది, అది 4 పాయలుగా చీలింది. మొట్టమొదటి నది చూడండి, అది ఏదైనా తోటను తడుపుతూ ఉంది. దాని పేరు పీషోను. అది హవీలా దేశం అంతటను పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోలమును గోమేధికములను దొరుకును. చాలు, ఆగండి. ఏమన్నది అంటే ఈ నది పీషోను, షెఫీలా నదే. అది ఏ నది పేరేంటి? పీషోను నది. ఆ నది ఎక్కడ ప్రవహిస్తుందంట? హవీలా దేశం అంతటా ప్రవహిస్తుంది. హవీలా అంటే పేరేంటో తెలుసా? ఎవరికన్నా? హవీలా అంటే ఇసుక పర్రా అని, నిస్సారమైనదని. చాలామంది ఆ పేరు పెట్టుకుంటారు, తెలగ పెట్టుకుంటారు, కానీ పేరు ఇసుక పర్రా అని. ఎప్పుడైతే ఈ నది ఆ ఇసుకలో ప్రవహిస్తుందో అక్కడంట శ్రేష్టమైన బంగారం దొరుకుతుందంట, అక్కడంట గోమేధకం దొరుకుతుందంట, అక్కడ ఇంకేం దొరుకుతుంది? బోళం దొరుకుతుందంట. ఏం దొరుకుతుందంట? ఆ వాక్యము నీ హృదయంలో ప్రవహించినప్పుడు నీ హృదయంలో ఆయన యొక్క దైవత్వంతో నింపబడుతుంది. అంతేకాకుండా రెండోది ఏంటమ్మా? రెండవ నది పేరు గీహోను. అమ్మా, రెండో నది కాదు, అక్కడ ఉన్నాయి చెప్పు. అక్కడ బోళమును గోమేధికములను. చాలు. ఈ బోళం అంటే ఏంటంటే అత్తరు నువ్వు తాగితే చచ్చిపోతారు. అత్తరు ఓన్లీ సెంట్ ఇచ్చేది. దుర్గంధంగా ఉన్న నీ శరీరము, భయంకరమైన శాపంలో ఉన్న నువ్వు, పాపంలో ఉన్న నువ్వు ఒక మంచి సువాసనగా, పరిమళ తైలంగా నిన్ను మార్చాలని దేవుడు అక్కడ నీకు అది అనుగ్రహించాడు. మూడవదిగా బోళము, గోమేధకం అంటే ఒక రాయి. అది ఈ రాయి ఎక్కడ ఉంటుందంటే ప్రధాన యాజకుడు ధరించే అంగి ఉంది కదా, ఈ అంగిలో ఇక గుండె దగ్గరలో ఉంటుంది. ఆ రాయి ఎక్కడ ఉంటుందంట? ఎక్కడ ఉంటుంది? గుండె దగ్గరలో ఉంటుంది. రక్షింపబడిన నువ్వు ఆయన హత్తుకొని ఉండాలి, ఆయన ఆనుకొని ఉండాలి, ఆయన గుండె దగ్గరలో ఉండాలి. యోహాను ఎక్కడ ఉన్నాయంట? యేసు రొమ్మును ఆనుకొని ఉండేను. రూతు ఎక్కడుందంట? అతను హత్తుకుంది. ఆత్మీయ జీవితంలో దేవుని బిడ్డలుగా మనము ఇలాంటి అనుభవం గుండా పోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ఎలాంటి అనుభవం అంట మనది? శిత్యము, నల్లనిది, తుమ్మకర్రలు, దుర్గంధము, 12 రకాలైన భయంకరమైన వ్యాధులు. అలాంటి వారిని ప్రేమించిన దేవుడు మోషేను పంపించి ఆ యొక్క తుమ్మకర్రని నరికించి తీసుకొచ్చి దాన్ని నున్నగా చెక్కి దాని బంగారం అనే దైవత్వంతో పొదిగి ఆ యొక్క ఈ హృదయంలో అహరోను కర్రలను పెట్టి, అంతేకాకుండా ఆ యొక్క 10 ఆజ్ఞల పలకలను పెట్టి, అంతేకాకుండా ఓమేరు
ఆ యొక్క మన్నాని ఆకాశం నుంచి 40 సంవత్సరాల అరణ్యంలో మన పితరులైన ఇజ్రాయెలు ప్రయాణించినప్పుడు ఆకాశం నుంచి ఏ మన్నాతో అయితే పోషించాడో ఆ మన్నా పాత్రను పెట్టి దానిపైన కరుణాపీఠంగా పెట్టి దాని మీద కూర్చొని దేవుడు నీతో ముచ్చరించాలని కోరుకుంటున్నాడు. ఎంత ధన్యత, ఎంత ధన్యత! రాగలుగుతావా? దేవుని సన్నిధికి రాగలుగుతావా? మందసంగా చేయబడతావా? నీ మందసంలో ఆహారం కళ్ళ పెట్టాలని కోరుకుంటున్నావా? నీ మందసంలో 10 ఆజ్ఞల పలకలు దేవుని యొక్క వాక్యాన్ని ఉంచుకోవాలని కోరుకుంటున్నావా? నీ యొక్క మందసంలో, నీ యొక్క హృదయంలో ఆ యొక్క మన్నాని నీ యొక్క హృదయంలో నింపుకోవాలని కోరుకుంటున్నావా? అంతేకాదు, నీ మీద ఆయన ఒక కరుణాపీఠంగా ఏర్పరచుకొని నీ హృదయం పైన కూర్చొని నీ హృదయంలో ఉండి నీతో ముచ్చరించాలని, నీతో తన ఆనందాన్ని పంచుకోవాలని, నీకు తన కలిగిన సమస్తాన్ని మీకు అనుగ్రహించి సర్వసత్యంలో నడిపించాలని ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల్లో ఉన్న ఆయన మాట విన్నప్పుడు ఆయన అనుగ్రహించే ఆ యొక్క ప్రతి దీవెనలు కూడా మీలో నింపాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు గృహంలోకి వెళ్ళేటప్పుడు ఆశీర్వదించబడతావు, బయటికి వెళ్ళేటప్పుడు ఆశీర్వదించబడతావు, నీ పిండి పిసుకు తొట్టి ఆశీర్వదించబడుతుంది, నీ నూనె బుడ్డి ఆశీర్వదించబడుతుంది, నీ గొర్రెల దొడ్డి ఆశీర్వదించబడుతుంది, నీ యొక్క పశువులు చాలా ఆశీర్వదించబడుతుంది, నీ యొక్క పొలం ఆశీర్వదించబడుతుంది. అంతేకాదు, నీ మీదకి ఎవరైనా శత్రువులు వస్తే, ఒక దారిని వస్తే 7 దారుల్లో వెనక్కి వెళ్ళటానికి వాళ్ళకి మంద దృష్టి కలుగజేసి నిన్ను కనపడకుండా చేసి ఆయన కాపుదలు అనుగ్రహించి ఆయన రక్షణ కవచాన్ని నీకు అనుగ్రహించి వెనక్కి లేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. దేవుడు అనుగ్రహించే ఆ యొక్క గొప్ప ఆశీర్వాదాలకు వద్దామా? ఆయన దీవులతో నింపబడదామా? ఆయన మందసంగా చేయబడదామా? ఆయనకు మనం కరుణాపీఠంగా మారదామా? అట్టి కృపలో దేవుడు మనల్ని నడిపించి ధన్యకరమైన జీవితం మనకు అనుగ్రహించి దేవుడు అనుగ్రహించే ఆ నిత్య రాజ్యంలోనికి, ఆ స్వాస్యంలోనికి మనం నడిపించును గాక. ఆమేన్. దేవుడు ఈ కొద్ది వాక్యం తన ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.